శ్రీకాకుళం ఫ్రెండ్ పెళ్ళికిళ్ళ పొద్దునే లేచా పిల్లకాయలు బౌస్ పట్టుకుని ఉన్నారనమాట. ఏంటా అని చూస్తే ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓ అమ్మ, ఒక బౌ కాస్ట్ అయితే 5 lakh అంట. చివరికి తెలిసింది ఏంటంటే ఇది ఆదిత్య శ్రీకాకుళంలోనే ఉంది. ఫుల్ వీడియో ఎండ్ వరకు చూడండి. వ్లాగ్స్ very crazy. Okay. ఇది ఆర్చరీ అకాడమీ. ఇక్కడ మనకి అరసవల్లి దగ్గరలో ఉంటుంది, మిల్ జంక్షన్. చాలామంది అక్కడ ప్రాక్టీస్ చేసి చూసి వచ్చాను పిల్లలు. చాలామంది పిల్లలు ఉన్నారు, ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ అనుకోకుండా అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ అరసవల్లిలో ఉంది ఆదిత్య అకాడమీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. చాలామంది పిల్లలు ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ కూడా ఇక్కడ ట్రైన్ అవుతున్నారు. ఆర్చరీ అన్నమాట. ఇది ఒక నేషనల్ గేమ్. ఇక్కడ 2 నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈ ఆదిత్య ఆర్చరీ అకాడమీ చూడగానే నాకు ఒక వీడియో చేయాలనిపించింది. చేసేసా. అకాడమీ గురించి డీటెయిల్డ్గా వాళ్ళ మాటలోనే విందాం. Good morning. This is Rajkumar Chetkam. I started this archery academy in 2023, January 26. So this is one of the important sport event for the students, and the main advantages of this archery sport is it increases the concentration levels of the students, and one more thing, it gives some discipline to the students, and there are many advantages with this archery. The certificates are very useful. These certificates are state level, national level, international level certificates are very useful to the students to get the medical seats, engineering seats, and to get the government jobs. So then only I started this academy to get some beneficial to the students, and many parents are supported for this event. So I thankful to one and all, and my brother Chetkam Chandramouli gave the full support to me, and some of the parents. ఈ పిల్లలు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు కదా, దానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో ఈ ఫీడ్బ్యాక్ ఏంటి? యాక్చువల్గా మా అబ్బాయి జై కవీష్. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను శ్రీకాకుళం. మా అబ్బాయిని ఫిబ్రవరిలో ఇందులో జాయిన్ చేసాం. జాయిన్ చేయడానికి కారణం వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి ఈశ్వర్ సారు ఇలాగా ఆదిత్య ఆర్చరీ అకాడమీ అరసవల్లిలో ఉంది, ఇది ఉపయోగపడుతుందని చెప్పడం వలన మేము ఇక్కడ జాయిన్ చేసాం. అప్పటికే మేము చర్చ చేస్తున్నాం, ఏ గేమ్లో పెడదాం పిల్లల్ని. ఫిజికల్గా అలాగే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఉదయం పిల్లోడికి 1 గంటన్నర ఏదో గేమ్లో పెడితే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము చర్చ చేసే టైంలో అతను మాకు తెలియజేయడం, మేము వచ్చి అకాడమీలో జాయిన్ చేయడం. ఈ అకాడమీ తాలూకా క్రమశిక్షణ చాలా బాగుంది. మేము జాయిన్ చేసిన తర్వాత సమ్మర్ క్యాంప్లో కూడా పిల్లలు సుమారు 40 మంది పిల్లలు ఇక్కడ ఉండేవారు. సమ్మర్ క్యాంపులో ప్రాథమికంగా ఉన్నటువంటి మెలకువలని నేర్చుకోగలుగుతున్నారు 1 monthలో. ఆ తర్వాత సమ్మర్ క్యాంప్ తర్వాత అదే పిల్లలు కంటిన్యూ అవుతున్నారు ఈ అకాడమీలో. ఈ అకాడమీ తాలూకా డిసిప్లైన్ కానండి, మార్నింగ్ 6 o'clock ఈ అకాడమీ స్టార్ట్ అవుతుంది. 6 నుండి ఒక ½ an hour ఫిజికల్ ఎక్సర్సైజులు ఉంటాయి పిల్లలకి. అక్కడి నుండి 1 hour ఈ విలువిద్య మీద ఏమో ఈ ఆర్చరీ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ 3 కోచెస్ ఉన్నారు. పేరెంట్గా మేమైతే వెరీ సాటిస్ఫైడ్. డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ సెలెక్ట్ అయ్యాయి. ఆ సైడ్ నుంచి 1 question, అంటే ఆర్చరీ అని స్పెసిఫిక్గా ఎట్లా మీరు డిసైడ్ అయ్యారంటే మీకు ఏదైనా స్పెషల్? జనరల్గా మేమేంటంటే క్రికెట్, టెన్నిస్ ఇవన్నీ సెట్ చేసాం మాకున్నటువంటి నాలెడ్జ్ మేరకు. కానీ ఇందులో అయితే పిల్లలు ఈజీగా నేషనల్కి కానీ
ఇండివిజువల్ గేమ్ అవడం వలన పిల్లల్లో టాలెంట్ ఉంటే ఇండివిజువల్గా పైకి రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇందులో జాయిన్ చేయడం అయింది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో రిజిస్టర్డ్ సంస్థ అయినటువంటి ఈ ఆదిత్య అకాడమీ భవిష్యత్తులో స్టేట్ మీట్స్ కండక్ట్ చేసి స్థాయికి వస్తుందని మేమైతే ఆశిస్తున్నాం. ఆ క్రమశిక్షణ కానివ్వండి, ఆ కోచ్ల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ కానివ్వండి, డైరెక్టర్ రాజ్ కుమార్ తాలూకా కృషే కానివ్వండి, వెలకట్టలేంది. ఈ రకమైనటువంటి అకాడమీస్ వస్తే పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్స్ వస్తాయి. ఇది చాలా అవసరం. అట్ ద సేమ్ టైం పిల్లల్ని ఈ అకాడమీలో దించిన తర్వాత మా పేరెంట్స్కి కూడా వెరీ హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేమందరం వాకింగ్ చేసుకోగలుగుతున్నాం. పిల్లలకి ఈ విద్యతో పాటు మాకు కూడా హెల్త్ కాన్షియస్ పెరిగింది. మేము ఒక 1 అవర్ వాకింగ్ చేసుకోవడం వల్ల మా ఆరోగ్యం డెవలప్ చేసుకోవడానికి భవిష్యత్తులో ఇది మంచి అకాడమీగా డెవలప్ అవుతుంది. నేనైతే అత్యుద్ధం కర్రస్వాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఫాలోవర్స్ లేరు. సైనింగ్ ఆఫ్ సంతోష్. టేక్ కేర్. బై బై గాయ్స్.